అందరికీ నమస్కారం. నేటి వీడియోలో కణాల రకాలను చర్చించబోతున్నాం. లక్ష్యం: ఈ వీడియో చివరలో మీరు వీటిని చేయవచ్చు: సెల్ రకాన్ని గుర్తించడం, సెల్ యొక్క భాగాలను గుర్తించడం, ప్రాథమిక సెల్, డ్రై సెల్ లేదా గృహ బ్యాటరీ అని కూడా పిలువబడే ప్రాథమిక సెల్ సాధారణంగా టీవీ రిమోట్లు, గడియారాలు మరియు ఇతర పరికరాలకు శక్తినివ్వడానికి ఉపయోగిస్తారు. ప్రాథమిక కణాలు రీఛార్జ్ చేయలేనివి మరియు వాటి జీవితకాలం ముగిసిన తర్వాత విస్మరించాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రోలైట్ ద్రవ రూపంలో లేకుంటే అవి ప్రసిద్ధ పొడి కణాల రూపంలో ఉంటాయి. ప్రాథమిక కణాలు సాధారణంగా అధిక శక్తి సాంద్రత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. విడుదల చేయడానికి నెమ్మదిగా ఉంటాయి, ఉపయోగించడానికి సులభమైనవి మరియు అధిక ఖరీదైనవి కావు. సెల్స్లో రకాలు: పాదరస కణాలు, జింక్ కార్బన్ కణాలు, ఆల్కని కణాలు, వోల్టాయిక్ కణాలు, సిల్వర్ ఆక్సైడ్ కణాలు, లిథియం కణాలు. పాదరసం కణాలు: మెర్క్యూరీ సెల్ జింక్ యానోడ్, మెర్క్యూరిక్ ఆక్సైడ్ క్యాథోడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ను ఎలక్ట్రోలైట్గా కలిగి ఉండే డ్రై సెల్ రకం. పాదరసం కణాలు ఆల్కలీన్ ఎలక్ట్రోలైట్లో మెర్క్యూరిక్ ఆక్సైడ్ మరియు జింక్ ఎలక్ట్రోడ్ల మధ్య ప్రతిచర్యను ఉపయోగిస్తాయి. లెక్లాంకే సెల్: లెక్లాంకే కణాలు ఒక రకమైన జింక్ కార్బన్ సెల్. ఈ సెల్ కోసం కంటైనర్ ఒక గాజు కూజా అమ్మోనియం క్లోరైడ్ NH4 యొక్క బలమైన ద్రావణాన్ని కలిగి ఉంటుంది. ఈ ద్రావణం క్షారము ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. గాజు కూజా మధ్యలో ఒక పోరస్ కుండ ఉంచబడుతుంది. ఈ పోరస్ కుండలో కార్బన్ రాడ్ ఉంటుంది. దాని చుట్టూ మాంగనీస్ డయాక్సైడ్ MnO2 మిశ్రమం ఉంటుంది. కార్బన్ రాడ్ సెల్ యొక్క సానుకూల ఎలక్ట్రోడ్ను ఏర్పరుస్తుంది మరియు MnO2 డీపోలరైజ్డ్గా పనిచేస్తుంది. ఒక జింక్ రాడ్ జారులోని ద్రావణంలో ముంచి ప్రతికూల ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. టెలిగ్రఫీ, ఎలక్ట్రిక్ బెల్ మరియు సిగ్నలింగ్ పని కోసం మరియు అడపాదడపా మరియు తక్కువ కరెంట్ అవసరమయ్యే పని కోసం లెక్లాంకే సెల్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఆల్కని కణాలు: ఆల్కలీన్ కణాలు జింక్ మరియు మ్యాంగనీస్ డయాక్సైడ్ మధ్య ప్రతిచర్యపై ఆధారపడి ఉంటాయి. ఆల్కలీన్ సెల్కి అలా పేరు పెట్టారు ఎందుకంటే అందులో ఉపయోగించే ఎలక్ట్రోలైట్ పొటాషియం హైడ్రాక్సైడ్ పూర్తిగా ఆల్కలీన్ పదార్థం. ఆల్కలీన్ బ్యాటరీ కూడా తక్కువ అంతర్గత కలిగి ఉంటుంది. ఇది తగినంత సుదీర్ఘ స్వీయ జీవితాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీలో లీకేజీ తక్కువగా ఉంటుంది. MP3 ప్లేయర్లు, CD ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు, బొమ్మలు, ఫ్లాష్ లైట్లు మరియు రేడియోలు వంటి అనేక గృహ వస్తువులలో ఆల్కలీన్ కణాలు ఉపయోగించబడతాయి. వోల్టాయిక్ సెల్: వోల్టాయిక్ సెల్ రాగి మరియు జింక్ను ఉపయోగిస్తుంది. రెండు ఎలక్ట్రోడ్లు మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలక్ట్రోలైట్గా వాటిని కలిపి ఉంచినప్పుడు ఎలక్ట్రోడ్లు మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ మధ్య రసాయన ప్రతిచర్య జరుగుతుంది. ఈ ప్రతిచర్య జింక్పై ప్రతికూల ఛార్జ్ను మరియు రాగిపై సానుకూల ఛార్జ్ను ఉత్పత్తి చేస్తుంది. వోల్టాయిక్ కణాలు బ్యాటరీలుగా రూపొందించబడ్డాయి. ఇవి విద్యుత్ యొక్క అనుకూలమైన మూలం. సిల్వర్ ఆక్సైడ్ కణాలు: సిల్వర్ ఆక్సైడ్ కణాలు పాదరసం కణాల మాదిరిగానే ఉంటాయి, అయినప్పటికీ అవి అధిక వోల్టేజ్ని అందిస్తాయి, 1.5 వోల్ట్స్, మరియు అవి తేలికపాటి లోడ్ల కోసం తయారు చేయబడ్డాయి. వినికిడి పరికరాలు మరియు ఎలక్ట్రానిక్ వాచ్లలో ఎదురయ్యే లోడ్లు నిరంతరంగా ఉంటాయి. పాదరసం సెల్ వెండి వంటిది. ఆక్సైడ్ సెల్ నుంచి శక్తి బరువు మరియు శక్తి నుండి వాల్యూమ్ నిష్పత్తులు, పేలమైన తక్కువ ఉష్ణోగ్రత ప్రతిస్పందన. లిథియం అయాన్ సెల్ యొక్క యానోడ్ సాధారణంగా కార్బన్ నుండి తయారైన గ్రాఫైట్. క్యాథోడ్ సాధారణంగా మెటల్ ఆక్సైడ్. ఇది వివిధ పరిమాణాలు మరియు రంగులలో లభిస్తుంది. ఆకృతి కణాలు లిథియంతో ఉపయోగించే రసాయనాలపై ఆధారపడి సెల్ వోల్టేజ్ 2.5 మరియు 3.6 వోల్ట్స్ మధ్య ఉంటుంది. ఈ లిథియం అయాన్ కణాలు ఒక రకమైన
పునర్వినియోగపరచదగిన బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీలను సాధారణంగా పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగిస్తారు. చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభదినం.